ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షింపబడుదురు, ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఒక వాగ్దానాన్ని తన బిడ్డలకు తెలియపరుస్తూ ఉన్నారు. మరలి వచ్చి అనగా దేవునిని దాటి ముందుకు వెళ్ళిపోయారేమో, దేవునిని విడిచిపెట్టి ముందుకు కొనసాగుతున్నారేమో, దేవునిని ప్రక్కన పెట్టి మీ ఆలోచనలు మీ మార్గములలో ముందుకి కొనసాగుతూ ఉన్నారేమో. ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు వెళ్ళి ఒకవేళ నష్టపోయినా, మీరు ఒకవేళ కూలిపోయినా, కృంగిన స్థితిలో ఉన్నా, భయంకరమైన వేదనలో ఉండినా మరలా నా దగ్గరకు రండి. మరలి వచ్చి మీరు ఊరకుండండి, జస్ట్ మీరు కాముగా ఉండండి, మీరు రక్షింపబడతారు. సైతాను శక్తుల, చీకటి శక్తుల, చేతబడి శక్తుల, చెల్లంగితనముల మీ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారా? పడిపోయారా? దేవుని బిడ్డారా, ప్రభువు మరలా ఆయన పిలుస్తూ ఉన్నారు. నా యొద్దకు రండి, ఊరకుండండి. మీరు నా యొద్దకు వచ్చి ఊరకుండి నన్ను నమ్ముకొనుడి అంటున్నారు ఆయన. దేవుని బిడ్డారా, ప్రభువుని కొంతమంది ఒక సంవత్సరం నమ్ముతారు, వాళ్ళు అనుకున్న కార్యాలు జరగకపోతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువుని కొంతమంది కొద్ది రోజులే నమ్ముకుంటారు, వారు అనుకున్నవి జరగకపోతే ప్రభువుని విడిచిపెడుతూ ఉంటారు. దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో సంపూర్ణమైన నమ్మకము, విశ్వాసము యేసయ్య మీద ఉంచినట్లయితే నీకు ఖచ్చితముగా బలమును దయచేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఏ బలహీనతలో పడిపోకుండా బలము నీకు కలుగ చేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జీవితాలు నమ్మకం అంటే అసలు అర్థమేంటో తెలుసా అమ్మా? వారు చేసినా చేయకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు అనేటువంటి నమ్మకము. షద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఉన్నటువంటి నమ్మకము, అబ్రహాము గారికి ఉన్నటువంటి నమ్మకము, దావీదు గారికి ఉన్నటువంటి నమ్మకము, అపొస్తలులకు ఉన్నటువంటి నమ్మకము. ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప నమ్మకాన్ని నీవు ప్రభువు మీద చూపించినట్లయితే ఆయన ఖచ్చితముగా నిన్ను రక్షించి బలము కలుగచేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్ముతూ ఉన్నారా పరిపూర్ణముగా? లేదంటే సంఘాలు మారుస్తూ ఉన్నారా? ఇక్కడ కార్యం కాకపోతే ఇంకొక సంఘం, అక్కడ కార్యం కాకపోతే ఇంకొక సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే కార్యాలు చేసేది, సంఘాలు కాదు. వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, వాక్యమే కార్యాలు చేసేది. ఇప్పటికైనా గమనించండి, ప్రభువుని పరిపూర్ణముగా నమ్మి మరలి రండి ఆయన దగ్గరికి, తిరగండి ఆయన వైపునకు. మీ ముఖములు ఆయన వైపు తిప్పినట్లయితే తన వెలుగును ప్రకాశింపచేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మీరు ముందుకు దాటి వెళ్ళిన మరలా పిలుస్తున్నారు ఆయన. మీరు ముందుకు తప్పిపోయినా మరలా పిలుస్తున్నారు ఆయన. నా యొద్దకు రండి, మౌనంగా ఉండండి, ఊరకుండండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, అయ్యా మీ యొద్దకు మరలడానికి స్థిరమైన మనస్సును కలుగ చేయుదురుగాక. అయ్యా బిడ్డలు నాయన ఏ విషయంలో పడిపోయి ఉన్నారో, ఏ విషయాలలో నాయన తండ్రి చితికిపోయి ఉన్నారు, మీరే సహాయము చేయను నాయన. రక్షించేటువంటి మా రక్షకుడు మీరే ప్రభువా. మీరే మీ బిడ్డలను రక్షించమని అడుగుచూ ఉన్నాను. బలమును దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. శారీరకమైన బలమును, వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆత్మీయమైన బలముతో మీ బిడ్డలను అభిషేకించుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా ఆత్మలో బలమును దయచేయండి నాయన, ధైర్యాన్ని దయచేయండి అయ్యా. పిరికితనమును తొలగించండి ప్రభువా.
మీ కొరకు బిడ్డలు బలముగా బ్రతుకుటకు మిమ్మల్ని నమ్ముకొనుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీరు మీ ప్రార్థన అవసరత మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ లైక్ బటన్ ఉంటుంది, అలా ప్రెస్ చేయండి, మెసేజ్ పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు సమయము 1 నిమిషమే, వాగ్దానము ఒక 5-6 నిమిషాలు, 1 నిమిషము మీరు దాన్ని కేటాయించండి. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప కాపుదల వారందరూ కూడా పొందుకోవాలి, వారందరూ కూడా బలపరచబడాలి. లోకంలో కొట్టబడుతున్నారు అనేక మంది, అన్య బోధలకు తిప్పబడుచు ఉన్నారు, నశించిపోతున్నారు. వారి కష్టార్జితాన్ని భయంకరమైన వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు, తెలియక సువార్తకు ఉపయోగించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్నారు అనేక కుటుంబాలు, అనేక మంది వారి కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని ప్రభు యందు వాక్యమునకు అంగీకరించి అటువంటి ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అటువంటి సేవకులను మీరు వెంబడించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దీవించబడతారు. దేవుని రాజ్యంలో అనేక ఆత్మలను కాపాడుటలో, చేర్చుటలో మీరు కూడా మంచిగా పార్ట్నర్షిప్ అనగా పాలిభాగస్తులు అవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.